ఫ్రెండ్స్, మన భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు A+ కాంట్రాక్ట్ అంటే చాలా పెద్ద గౌరవం. ఆ లిస్టులో కేవలం 3 లేదా 4 మంది టాప్ స్టార్ ఆటగాళ్ల పేర్లు మాత్రమే ఉండేవి. అలాంటి కాంట్రాక్ట్ ఉంటే ఆటగాడు భారత క్రికెట్లో అత్యున్నత స్థాయిలో ఉన్నాడని అర్థం. అలాగే ఆర్థికంగా కూడా చాలా పెద్ద మొత్తంలో సంపాదన ఉండేది. కానీ ఇప్పుడు BCCI ఆ A+ కేటగిరీని పూర్తిగా తొలగించేసింది. ఇక అలాంటి ప్రత్యేక గ్రేడ్ లేదు. ఇటీవలే 2025 వరల్డ్ కప్ మధ్యలోనే BCCI సెంట్రల్ కాంట్రాక్ట్స్ లిస్టును విడుదల చేసింది. ఈ లిస్టులో ఉన్న ప్రతి ఆటగాడి పేరు వెనక ఒక కథ దాగి ఉంది. కొంతమందిని పై స్థాయికి ఎత్తారు, కొంతమందిని కిందికి దించారు, మరికొంతమందిని పూర్తిగా లిస్టు నుంచి తొలగించేశారు. గత సీజన్లో కాంట్రాక్ట్ ఉన్న కొందరు ముఖ్య ఆటగాళ్ల పేర్లు ఇప్పుడు కనిపించడం లేదు. ఈశాన్ కిషన్ వరల్డ్ కప్లో మన ప్రధాన ఓపెనర్గా ఆడి మంచి ప్రదర్శన చేశాడు, కానీ అతని పేరు లేదు. మహమ్మద్ షమీ ఇంగ్లాండ్లో 5 వికెట్లు తీసి అద్భుతం చేశాడు. ఆస్ట్రేలియాలో కూడా బాగా ఆడాడు. గాయం నుంచి తిరిగి వచ్చి రంజీలో 28 వికెట్లు తీశాడు. అయినా అతని పేరు లేదు. రజత్ పాటీదార్ RCBకి చరిత్రలో మొదటి IPL ట్రోఫీ తెచ్చిన ప్రధాన ఆటగాడు, కానీ అతని పేరు కూడా లేదు. సర్ఫరాజ్ ఖాన్ టెస్టు టీంలో మొదట్లో చాలా బాగా ఆడి సెంచరీలు కొట్టాడు. అయినా అతను లిస్టులో లేదు. ముఖేష్ కుమార్ కూడా గతంలో టెస్టుల్లో మంచి ప్రదర్శన చేశాడు, కానీ ఇప్పుడు అతని పేరు కనిపించడం లేదు. ఈసారి A+ కేటగిరీ అస్సలు లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ముగ్గురు A గ్రేడ్లో ఉన్నారు. అక్షర్ పటేల్ C గ్రేడ్లోకి దిగాడు. KL రాహుల్ B గ్రేడ్లోకి వచ్చాడు. రవీంద్ర జడేజా ఇప్పటికీ A గ్రేడ్లోనే ఉన్నాడు, కానీ అతనిప్పుడు ఏ ఫార్మాట్లోనూ ఆడడం లేదు. కొత్తగా సాయి సుదర్శన్ పేరును జోడించారు. ఇటీవల అతను చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి ఇది సరైన నిర్ణయంగా కనిపిస్తోంది. మొత్తం మీద 30 మంది సీనియర్ ఆటగాళ్లకు మాత్రమే కాంట్రాక్ట్ ఇచ్చారు. కొంతమంది సంపాదన తగ్గింది, కొంతమంది పేర్లు పూర్తిగా తొలగించేశారు. ఫ్రెండ్స్, ఈ లిస్టు చూసి మీరు ఏమనుకుంటున్నారు? మీ ఫేవరెట్ ఆటగాడు ఏ గ్రేడ్లో ఉన్నాడు? ఎవరి పేరు లేకపోవడం మీకు ఎక్కువగా ఆశ్చర్యం కలిగించింది లేదా న్యాయం కాదనిపించింది? కామెంట్లో మీ అభిప్రాయం తప్పక చెప్పండి.